హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టూడూస్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మన ఛానల్లో మంచి హెయిర్ గ్రోత్ హెయిర్ మాస్క్ అయితే చూపించబోతున్నాను. హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది, హెయిర్ని మంచిగా స్ట్రెంథనింగ్ చేస్తుంది. మన కిచెన్లో ఉండే మెంతులతో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు ఆల్రెడీ తెలిసే ఉండింటుంది. సో మీరు ఎప్పుడైనా మెంతుల పేస్ట్ హెయిర్కి పెట్టుకున్నారా లేదో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు నేను చూపించబోయే మెంతుల పేస్ట్ ఈ విధంగా పెట్టుకోండి. ఇందులో ఏం మిక్స్ చేసి పెట్టుకుంటున్నాము, సో ఎలా పెట్టుకోవాలి అనేది అయితే నేను ఇవి ఫుల్ లెంత్ వీడియోలో చూపిస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియో చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి my friends and relatives కి షేర్ చేయండి. ఫస్ట్ అయితే మీ హెయిర్ లెంత్ని బట్టి ఇక్కడ మెంతుల క్వాంటిటీ అనేది తీసుకోవాలండి. అండ్ నేనైతే ఒక చిన్న గ్లాస్ కొలతతోనైతే తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసి ఓవర్ నైట్ అలానే సోక్ చేశాను అనమాట. ఇలా నానబెట్టడం వల్ల మెంతుల్లో ఉన్న మంచి క్వాలిటీ మొత్తము ఈ వాటర్ వల్ల రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ని సపరేట్ చేసుకోవాలి, ఇంకా మెంతుల్ని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ మెంతుల వాటర్ అస్సలు పడేయొద్దు, అందులో ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ మెంతులని తాగడం తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవి నేను వచ్చే వీడియోస్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ వాటర్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. నానిన మెంతులు అనమాట ఇవి. సో ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండకు పెట్టండి. సో దీన్ని మనం పౌడర్ చేసుకోబోతున్నాము. ఆ పౌడర్ ఎలా చేసుకోవాలి, దాని నుంచి హెయిర్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఏముంటుందిలే అని స్కిప్ చేయకండి. ఎండలో అయితే నేను ఒక డే మొత్తం పెట్టాను, నైట్ మొత్తం ఆరబెట్టాను. సో నెక్స్ట్ డే చూడండి, ఇవైతే నార్మల్ మెంతులు. ఇవైతే మనము నానబెట్టుకొని ఎండలో పెట్టుకున్న మెంతులు ఇవి అనమాట. సో వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు దీన్ని పౌడర్ చేయడం ఈజీ, వాటిని పౌడర్ చేయడం కొంచెం కష్టం. ఫస్ట్ మనం నానబెట్టుకొని ఎండలో పెట్టుకున్నాం కదా, ఎండబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, అవి మిక్సర్ జార్లో వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. మనం ఎంత నానబెట్టుకొని ఎండబెట్టినా కూడా దీన్ని పౌడర్ చేయడం కొంచెం కష్టమే అండి. సో పౌడర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆలోపు అయితే ఒక మందార పువ్వు అయితే తెచ్చుకుందాము. సో ఒకటి కానీ రెండు కానీ వేసుకోండి. నేను ఆల్రెడీ నా హెయిర్ లెంత్ని బట్టి నేను మెంతులు తీసుకున్నాను కాబట్టి నేను ఒకే మందారం తెంపాను. సో మీకు కావాలంటే రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా సిల్కీగా స్మూత్గా హెయిర్ ఉండాలి అనుకుంటే ఆకులను కూడా వేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇంకా ఫెనుగ్రీక్ ఇంకా అలానే హైబిస్కస్ ఫ్లవర్ అయితే నాకు సరిపోతుంది అనేసి నేను ఆకులు అయితే తెచ్చుకోలేదు. మీకు కావాలంటే ఎక్కువ స్మూత్నింగ్ కావాలంటే వేసుకోవచ్చు. ఇలా మొత్తం మెంతుల పౌడర్ పట్టుకున్న తర్వాత మేతి వాటర్ మనం తీసి పెట్టుకున్నాం కదా ముందు రోజు, ఆ మెంతుల వాటర్ కూడా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. ఈ మెంతుల వాటర్తోనే మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోబోతున్నాం అనమాట. పౌడర్ అయితే ఈ విధంగా ఉండాలి. సో ఇదైతే మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి మనం తెచ్చుకున్న ఫ్లవర్ ఉంది కదా, హైబిస్కస్ ఫ్లవర్, అది యాడ్ చేసేసుకొని మంచిగా వాటర్ వేసుకోవాలి. ఏ వాటర్, మేతి వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేసుకోవాలి. నార్మల్ వాటర్ యూజ్ చేయకుండా ఆ వాటర్ వేసుకొని పౌడర్ వేసుకోవాలి. అండ్ ఒక బౌల్లోకి అయితే ఫస్ట్ కొద్దిగా మేతి పౌడర్ తీసుకొని అండ్ ఎగ్ వైట్ వేసుకోండి. ఎగ్ ఎల్లో వేయకూడదు, హెయిర్ పాడైపోతుంది. ఎగ్ వైట్ వేసుకోవడం వల్ల స్ట్రాంగ్నెస్ ఎక్కువ అయిపోతుంది హెయిర్లో. సో అందుకనేసి దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. మనము కేక్కి బీట్ చేస్తాం కదా, ఆ విధంగా బీట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మా అత్తగారితోనైతే మిక్స్ చేయిస్తున్నాను. చాలా మంచిగా, అంటే మనకి ఎగ్ అండ్ ఫెనుగ్రీక్ అయితే చాలా మంచిగా మిక్స్ అయిపోవాలి, పేస్ట్ లాగా అయిపోవాలి. ఇందులో అయితే ఫెనుగ్రీక్ వాటర్ వేయకూడదు. సో నార్మల్గానే మిక్స్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్నాం కదా మెంతుల పేస్ట్, అలానే హైబిస్కస్ ఫ్లవర్ వేసి ఆ కలర్ అయితే ఇలా వచ్చింది. సో దీన్ని మనం ఎగ్ వేసుకున్న ఫెనుగ్రీక్ దాంట్లో అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా ఎగ్లోకి మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకొని దాని తర్వాత మనం స్టార్టింగ్ తీసి పెట్టుకున్నాం కదా ఫెనుగ్రీక్ వాటర్. సో ఈ ప్రాసెస్ మొత్తం ఆ వాటర్తోనే చేయాలి. సో మన హెయిర్కి ఎలాంటి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, అంటే ఎక్కువ జారుగా కింద పడిపోయేటట్టు చేసుకోవద్దు. సో మంచి కన్సిస్టెన్సీ, హెయిర్కి పట్టే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసి. ఎక్కువ వాటర్ వేసేసి హెయిర్కి పట్టకుండా చేసుకోకండి. సో నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్నా, మీరు కూడా ఇలానే చేసుకోండి. నెలకి 2-3 సార్లు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో హెయిర్కి అయితే ఇలా అప్లై చేసుకుంటున్నాను. మా అత్త అయితే నాకు చాలా మంచిగా ఓపిక్గా కూర్చొని ఎంతసేపు అయినా మాడకు పట్టిస్తుంది. ఏ హెయిర్ మాస్క్ అయినా కానీ ఫస్ట్ మాడకు పట్టించాలి, మిగిలితేనే జుట్టంతా పెట్టుకోవాలి. ఫస్ట్ మనమైతే మాడకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి పెట్టుకునే విధానంలో. సో పెట్టుకునే విధానం చాలా ఇంపార్టెంట్. అసలు మీ ఇంట్లో ఉండే పెద్దవారితో ఎవరితో
దాంతోనైనా పెట్టించుకోండి. సో అదైతే ఖచ్చితంగా మీకు మాడకు పడితేనే రిజల్ట్ అనేది ఉంటుంది. జుట్టు ఎంత పొడవున్నా ఎంటికలకు పెట్టుకుంటే లాభం ఏముంది? ఫస్ట్ రూట్స్కి ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో అక్కడి నుంచి గ్రోత్ అనేది ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, హెయిర్ థిక్నెస్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. చూడండి ఇలా పాయలు తీసి మాడకి అంటియాలి ఫస్ట్, దాని తర్వాత మిగిలితే జుట్టుకు పెట్టుకోవాలి. సో ఇది హెయిర్ వాష్ చేసుకోవడం కొంచెం కష్టమే అండి, టైం పడుతుంది. కాకపోతే దీని రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది. వర్క్ కాని వాళ్ళైతే ఒక్క ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు అర్థమైపోతుంది. సో వర్క్ అయ్యే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 2-3 సార్లు నెలకు పెట్టుకుంటే, అండ్ నేను ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఈ హెయిర్ మాస్క్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. మిడిల్లో నాకు కొంచెము ప్రెగ్నెన్సీ డెలివరీ వల్ల నేను చాలా సార్లు మిస్ చేసుకున్నాను, అసలు పెట్టుకోలేదు. సో కొంచెం ఇప్పుడు హెయిర్ ఫాల్ చూపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఇది ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నాకు ఇంత పెద్ద హెయిర్ రావడానికి కూడా ఇది ఒక మంచి హెయిర్ మాస్క్, చాలా హెల్ప్ అయింది నాకు. దీనివల్ల హెయిర్ ఫాల్ కానీ హెయిర్ గ్రోత్ ఆగిపోవడం కానీ అలాంటిది ఏం ఉండదు. మెంతుల్లో హెయిర్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. చాలామంది నైట్ మెంతులు నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఏదైనా కలిపేసి హెయిర్కి పెట్టుకుంటారు. అలా కూడా మంచి బెనిఫిటే. కాకపోతే మనం ఇలా పౌడర్ చేసుకున్నప్పుడు స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఎన్ని మంత్స్ అయినా స్టోర్ అవుతుంది. అలానే ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల కొంచెం హెయిర్ వాష్కి ఎక్కువ ఇబ్బంది ఉండదు, అలా నానబెట్టుకునే దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అందుకనేసి ఇలా పౌడర్ కొంచెం ఫస్ట్ నానబెట్టేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోవడంలో కొంచెం బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అలానే ఏంటంటే హెయిర్ వాష్కి కూడా ఎక్కువ టైం పట్టదు. సో ఇది కొంచెం చేసుకోగలుగుతాము హెయిర్ వాష్ ఎర్లీగానే. సో పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇలాంటి హెయిర్ మాస్క్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిందే, ఎందుకంటే ఇందులో ఏం ఎఫెక్ట్స్ ఉండవు అసలు. ఇప్పటి వరకు నేను మెంతులు ఇలా వాడినందుకు మాకు ఇట్లా హెయిర్ ఫాల్ అయింది అని ఎక్కడ నేను వినలేదు, చూడలేదు కూడా. మెంతులు పెట్టుకుందాం అన్నప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసే అవసరం కూడా ఉండదు. ఒక్కసారి ఇలా పౌడర్ చేసుకొని వాడుకున్నారంటే మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇంకా ఒకసారి మీరు పౌడర్ చేసుకుంటే ఇంకా స్టోర్ చేసేసుకోవచ్చు దేనిలోకైనా. ఇంకా వంటలకు కూడా యూజ్ చేస్తారు కదా మేతి పౌడర్ చాలా మంది. అండ్ అలానే వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అప్కమింగ్ వీడియోస్లోనైతే నేను అది కూడా షేర్ చేస్తాను మీతో. సో ఇప్పుడైతే నేను ఈ హెయిర్ మాస్క్ వల్ల నాకు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. మా అత్త అయితే చాలా ఓపిక్గా కూర్చొని ఎంతసేపు అయినా కూడా చాలా మంచిగా పెడతారు. ఫస్ట్ అయితే చూడండి నాకు ఎంత మంచిగా మాడకు పెట్టిందో, మిగిలితేనే హెయిర్కి మనం పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ అయితే ఇంకా మొత్తం మాడకు పట్టేసిన తర్వాతనే ఇంకా హెయిర్కి పెడుతుందనమాట. నాకు హెయిర్కి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఎక్కువే తీసుకున్నా క్వాంటిటీ వైజ్గానైతే. అండ్ జుట్టు అంతా పట్టించుకొని ఒక 2 hours అయితే మీరు మీ ఇష్టం, గాలికైనా కూర్చోండి ఎండలో అయినా కూర్చోండి. అది ఎండిపోయినప్పుడే ఇంకా మేము వాష్ చేసుకోవాలి అట్లేం లేదు, కానీ ఒక టైమింగ్ అనేది పెట్టుకోండి. 1 గంటన్నర 2 గంటలు అలా పెట్టుకుంటే ఏంటి అంటే ఏ హెయిర్ మాస్క్ అయినా అప్పుడు పడుతుంది. మనము హెయిర్కి పెట్టుకొని ఒక 10-20 నిమిషాలు ఏదో కండిషనర్ పెట్టుకున్నట్టు తీసేసుకోవడం కాదు. ఒక హెయిర్ మాస్క్ మనం పెట్టుకున్నామంటే 1 గంట 2 గంటలు అయితే ఖచ్చితంగా జుట్టుకు పట్టాలి లోపల దాకా, అంటే ఒక 2 గంటలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఇక్కడైతే ఇంకా నేను మొత్తం హెయిర్కి అయితే పెట్టేస్తుంది మా అత్తమ్మ. ఈ మెంతుల హెయిర్ మాస్క్ వల్ల అయితే మన హెయిర్ రూట్స్ నుంచి ఒత్తుగా పెరగడానికి కానీ, ఒకవేళ మీకు నాలాగా కొంచెం నాకు హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి నేను హెయిర్ మాస్క్ పెట్టుకుంటున్నానని చెప్పాను కదా, చాలా ఇయర్స్ నుంచి పెట్టుకునేదాన్ని. కొన్ని మంత్స్ అయితే గ్యాప్ వచ్చింది, సో మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఏదైనా ఇంకా రిజల్ట్ అయితే ఖచ్చితంగా బాగుంటుందని నాకు ఆల్రెడీ తెలుసు, నేను యూస్ చేశాను కాబట్టి. ఇంత పెద్ద హెయిర్, ఈ హెయిర్ని పొడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆ హెయిర్ మాస్క్ అయితే నాకు చాలా ఇష్టము. అండ్ రూట్స్ నుంచి అయితే చాలా ఒత్తుగా పెరుగుతుంది హెయిర్. అలానే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక 3-4 టైమ్స్ యూజ్ చేస్తే 5th-6th టైంలో అయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ హెయిర్ మాస్క్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారు ముసలి వాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్క హెయిర్ సమస్యకైతే దీనికి మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీరు అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చు దీంట్లో, అమ్మాయిలు పెట్టుకోవాలి అబ్బాయిలు పెట్టుకోకూడదు అనేది కూడా ఏం లేదు. అబ్బాయిలు పెట్టుకోండి, మీకు కూడా రిజల్ట్ ఉంటుంది. దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఉంది అంటే హెయిర్ వాష్ చేసుకోవడం, 1 గంటన్నర అయితే హెయిర్ వాష్ చేసుకోవడం ఇబ్బంది అంతే. ఫైనల్గా అయితే మా అత్తమ్మ నాకు చాలా మంచిగా పెట్టింది. ఈ హెయిర్ మాస్క్ అయితే నాకు చాలా నచ్చింది. హెయిర్కి పెట్టుకొని 2 hours అయిపోయింది. ఇప్పుడు హెయిర్ వాష్ చేయాలి. ఎంత డ్రై అయిపోయింది చూడండి, గట్టి ఉంది.
చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు హెయిర్ వాష్ చేయాలి. షాంపూ డ్రై అయింది చూడండి, చాలా డ్రై అయింది, జుట్టుకి టప్పకపోయింది మొత్తము. సో పెట్టుకుంటే ఒక 2 hours అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. 2 hours 1.5 hour 2 hours అయితే పక్క పెట్టుకోవాల్సిందే. ఈ హెయిర్ మాస్క్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా హెయిర్ మాస్క్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. హెయిర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి మీకు చూపిస్తాను. హెయిర్ వాష్ చేసిన వెంబడే ఈ పొట్టంతా పోదండి. ఒక 1 to 3 times కోమ్ చేసుకోవాలి. మనం ఎంత షాంపూ పెట్టినా పోతుందని అయితే అస్సలు అనుకోవద్దు. సో 1-2 సార్లు అయితే కోమ్ చేసుకున్నప్పుడు అదే రాలిపోతుంది. దానివల్ల మనకి ఏం ఇబ్బంది ఉండదు. దీనివల్ల హెయిర్ లాస్ అవుతుందా అలాంటి మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నేను చాలా సార్లు యూజ్ చేసిన, ఎక్కువ యూజ్ చేసే హెయిర్ మాస్క్ ఏదైనా ఉంది అంటే అది ఫెనుగ్రిక్ హెయిర్ మాస్కే. సో దీనికి న్యాచురల్గా దొరికేవి యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో మీరు బిఫోర్ అప్లై చేసే ముందు అయితే దానికన్నా ముందు రోజే ఆయిల్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే ఎంత గట్టిగా ఉందంటే చూడండి, చాలా గట్టిగా ఉంది, ఇట్లా చాలా గట్టిగా ఉంది. చాలాసేపు వాటర్ వేసుకొని కొంచెం నానిన తర్వాత షాంపూని వాటర్లో మిక్స్ చేసుకొని హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలన్నమాట. సో హెయిర్ వాష్ చేసేసుకొని మళ్ళీ చూపిస్తా. సో చూపించడం ఏముంటుంది, ఈ పొట్టు కొంచెం కనిపిస్తుంది అట్లా, కానీ హెయిర్ వాష్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సంగతి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మంచి సపోర్ట్ చేస్తేనే కదా నేను వీడియోస్ చేసేది. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసేసి వస్తాయి. ఇంకా ఎంత గట్టిగా ఉందో, ఇది ఎంతసేపు పడుతుందో తెలీదు. ఫైనల్గా అయితే హెయిర్ వాష్ చేయడానికి నాకు 1.5 hour అయితే పట్టింది, కొంచెం పెద్ద హెయిర్ కాబట్టి. సో ఎంత బాగుందంటే ఇప్పుడు, అండ్ చాలా పొట్టు ఉంది. సో అది పోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఎండలో నించోండి, జల్దీ రాలిపోతుంది. సో కోమ్ చేసుకోండి తర్వాత. సో చూడండి, నా హెయిర్ అయితే కొంచెం సిల్కీగా అయిపోయింది. ఈ హెయిర్కి అంటే ఈ పొట్టు ఉంది కదా, కొంచెం టైం పడుతుంది పోవడానికి. మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.